76వ జయంతి నాడు ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాఠశాల సహ విద్యార్థి, స్నేహితుడు, శ్రేయోభిలాషి, అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించేటువంటి కుప్పానికి, చంద్రబాబు గారి యొక్క జన్మస్థలం నారావారిపల్లికి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి శివప్రసాద్ గారు సంధించినటువంటి ప్రశ్నలను పక్కకు మళ్లించి ఆయన వేసినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా గత 3 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కానీ, దళితులకు సంబంధించినటువంటి గృహ నిర్మాణంలో విఫలమవ్వటం కానీ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో కానీ, డీకేటీ భూముల్ని దళితులకు పరిహారం ఇవ్వకుండా లాక్కోవటం విషయంలో కానీ, మంత్రి పదవుల విషయంలో కానీ, వాళ్లకు జరిగిన అన్యాయం విషయాలలో ఇలా అనేక అంశాల పట్ల, భూ పంపిణీ విషయంలో కానీ, చివరకు గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి ప్రొక్లైన్లను ఉపయోగించి వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీస్తున్నటువంటి అంశం మీద కానీ ఇలాంటి ప్రశ్నలు వేసి తన ఆవేదనను, బాధను వ్యక్తీకరించినటువంటి శివప్రసాద్ గారి మీద చంద్రబాబు గారు షోకాజ్ ఇవ్వటానికైనా సిద్ధమే అన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశంగా మార్చివేసి ఓ దళిత ఎంపీ వేసినటువంటి వాళ్ళకే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాటిలకు సమాధానం ఇవ్వకుండా తనకు సంబంధించినటువంటి దళిత మంత్రులు, కొత్తగా వచ్చిన వాళ్ళ చేత తూతూ మంత్రంగా తిట్ల దండకం జరిపించినంత మాత్రాన దళితులకు జరిగినటువంటి అన్యాయం ఈ 3 సంవత్సరాలుగా చంద్రబాబు గారి పాలనలో వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత, ఏ దళితుల యొక్క క్షేమం నేను చేస్తానని వాళ్ళ మనసులను దోచుకొని వాళ్లకు న్యాయం చేయటమే నా లక్ష్యం, ధ్యేయమని ఉపన్యాసాలు దంచినటువంటి చంద్రబాబు గారు మీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయం దళితుల మీద మీ స్నేహితుడైనటువంటి, మీ దళిత పార్లమెంటు సభ్యుడు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పక్కదారి మళ్లించేటువంటి ప్రయత్నాలు మాని వాట్లకు బహిరంగంగా సమాధానాలు చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాపుల గొంతు కోశారు అని మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కాపు ఎమ్మెల్యే చేసినటువంటి ప్రకటనకు మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పయ్యావుల కేశవ్ గారు, ముద్దు కృష్ణమనాయుడు గారు, బుచ్చయ్య చౌదరి గారు, చింతమనేని ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు సంధించినటువంటి ప్రశ్నలకు, ఇలాంటి పార్టీలో మేము తయారు చేసినటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి పరిణామాలు జరగటం బాధ కలిగిస్తోంది అని తన పార్టీ పదవికి రాజీనామా చేసినటువంటి బుచ్చయ్య చౌదరికి, కొత్త పార్టీ అయినా పెడతాను అని చెప్పినటువంటి చింతమనేని ప్రభాకర్కి, మీ దగ్గరికి రాయబారాలు పంపి మీకు సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా ఉండినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో చేరి ఈ రోజున ఎందుకు కొరగాకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చినందుకు బాధపడుతున్నటువంటి ముద్దు కృష్ణమనాయుడు గారికి
మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మంత్రులందరిలోకి కూడా నంబర్ 1 మంత్రిగా మీరే మార్కులు వేసినటువంటి మహిళా దళిత ఎంపీ పీతల సుజాత గారిని మీరెందుకు దించివేశారో, మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేశారో సమాధానము కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నంబర్ 1గా పనిచేసినందుకు తీసివేశారా? ఆవిడ చేత మా శాసనసభ్యురాలు రోజా మీద విపరీతంగా దాడి చేయించి మీ పబ్బం గడిపిన తర్వాత ఏరు దాటాక చేసేటువంటి చర్యగా మార్చివేశారా? ఈ రాష్ట్రంలో దళితులు గాని బీసీలకు అన్యాయం జరిగింది అని బీసీలంతా కూడా మీ మీద తిరుగుబాటు, సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే సుమా, వేరెవరో కాదు. ఈ రోజున మీ మీద ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని చెబుతున్నటువంటి వాళ్ళు, ఆశయాలకు తూట్లు కల్పిస్తున్నారు, తూట్లు పొడుస్తున్నారు అని చెబుతున్నటువంటి వాళ్ళు మీ పార్టీకే సంబంధించినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా చంద్రబాబు గారు మీకు. మేము మీ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా, అవినీతితో నిండిపోయి దుర్మార్గంగా పరిపాలిస్తోంది అని మేము సాక్ష్యాధారాలతో చెబుతున్నప్పటికీ కూడా మా మీద నిరంతరం దాడి చేయిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున మీ స్నేహితుడైనటువంటి దళిత ఎంపీ శివప్రసాద్ గారికి సమాధానం చెప్పండి. మీ అనుచరులైనటువంటి చింతమనేని ప్రభాకర్కు సమాధానం చెప్పండి. మీకోసమని ఎవరి మీదనైనా తెగబడి మాట్లాడినటువంటి కాపుల గొంతు కోశారు అని ప్రకటన చేసినటువంటి బోండా ఉమా గారికి సమాధానం పలకండి. మీరు చేస్తున్నటువంటి విధానాలు అన్యాయమని గొంతెత్తి ఘోషిస్తున్నటువంటి బుచ్చయ్య చౌదరికి, ఇలాంటి సీనియర్లకు సమాధానం చెప్పండి. మీతో పాటు కలిసి ఆనాడు నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడ్డటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఆ రోజున జరిగినటువంటి బాధ కంటే ఎక్కువగా బాధ కలిగినటువంటి ఈ రోజుకు ఆయన తప్పిస్తున్నటువంటి హృదయానికి ఏ కారణము చేత మీరు పదవిని తీసివేశారో సమాధానం చెప్పవలసినటువంటి అగత్యం మీకు లేదా? రఘునాథరెడ్డిని ఎందుకు తీసేశారు? దుష్ట చతుష్టయాన్ని పార్టీలోకి చేర్చుకొని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు మీరు అని ప్రకటించింది మేము కాదు సుమా, మీ పార్టీ నాయకులే, మీ పార్టీ శాసనసభ్యులే, మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులే. దీనికి సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గము, ఏ ఒక్క కులము, ఏ ఒక్క తరగతి కూడా మీ పాలన పట్ల ఈ 3 సంవత్సరాల కాలములో సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని కొనసాగించటం లేదని, ఆనాడు గౌతమ మహర్షిని, ఆ గురువును మోసం చేసినటువంటి వాడు తారాచంద్రుడైతే ఈనాడు నమ్మిన వారిని మోసం చేస్తున్నటువంటి వాడు నారాచంద్రుడు అనని అందరి చేత కీర్తింపబడుతున్నటువంటి మాట నిజం కాదా అని దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అన్నం పెట్టిన వాళ్లను అడ్డంగా తన్నటం, నీరు ఇచ్చినటువంటి వాడిని నిలువునా ముంచటం మీ రీతి నీతి అనని చెప్పుకుంటున్నటువంటి గొంతుకలకు సమాధానం మీరు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు సంతృప్తిగా లేరని, సంతృప్తిగా ఉన్నది లోకేష్ బాబు తప్ప మరెవ్వరూ కాదని
ఈ లోకం సంతోషంగా లేదు, లోకేష్ సంతోషంగా ఉన్నాడు. లోకేష్ సంతోషమే లోక సంతోషమని మీరు భావిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో రెండే పథకాలు నడుస్తున్నాయి, అది లోకేషు లేదా సూట్ కేసు. ఈ రెండింటికే మీ పాలనలో ప్రాధాన్యాలుగా నిలిచినటువంటి మాట వాస్తవం కాదా? ప్రజల్ని మోసగించటంలో చంద్రబాబు గారికి ఎన్ని డాక్టరేట్లు ఇచ్చినా కూడా తక్కువేనని మీ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నటువంటి మాట నిజం కాదా? మీరేమో పెద్ద ఇంద్రభవనాన్ని కట్టించినట్టుగా ప్రజలకు ఈ ఇంద్రభవనం మీకోసమనే కట్టించా అని గట్టిగా చెబుతారు. పగలు దాని నీడలో అడుక్కో, రాత్రులు దాని బయట పడుకో. ఇది మీ ఫిలాసఫీ కాదా చంద్రబాబు గారు? ఇంద్రభవనం మీరు కట్టుకుంటారు, మీకు కట్టించానని అమరావతిని ప్రజలకు చెబుతారు. ప్రజల్నేమో మీరు బయట అడుక్కోండి, పగలంతా రాత్రులు దాని బయట ముందర పడుకోండి. ఇది మీ తాత్విక చింతనని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ పాలన వలన జరిగినటువంటి అన్యాయము, అక్రమాలు అన్నీ ఇన్ని కావని దళిత ఎంపీకి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఆయన ఆక్రందనను, ఆవేశాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఆయన మీద దాడి చేసేటువంటి విషయం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మనస్సులనన్నింటినీ కూడా గాయపరిచినటువంటి మాట పచ్చి నిజం. అలవాట్లు మానటం అన్నది చాలా కష్టం. నమ్మిన వారిని నట్టేట ముంచటం చంద్రబాబు యొక్క అలవాటు. ఆ రోజున మామని, ఈ రోజున ప్రజల్ని, సన్నిహితుల్ని, నిరంతరం ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ వెన్న రాస్తున్నా అని చెప్పటం చంద్రబాబు గారి యొక్క నైజం. అందుకే ఈ రకంగా నమ్మిన వాళ్ళకేమో పూర్తిగా కూడా ద్రోహం చేసి తనకు అత్యధికమైనటువంటి మెజారిటీ ప్రజలు ఇచ్చినా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్లను 21 మందిని కొనుగోళ్లు చేసి వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఈ రోజున నీ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ రోజున మా పార్టీ నుంచి నువ్వు కొనుక్కొని వెళ్ళి నీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మా నాయకత్వం మీద మీ పార్టీ చేత మాట్లాడించినటువంటి తెగబలిసిన మాటలకు ఈ రోజున మీ పార్టీ సభ్యులే, మీ పార్టీ శాసనసభ్యులే, మీ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులే మీ పాలన మీద, మీ పనితీరు మీద, మీ విధానాల మీద చేస్తున్నటువంటి ప్రకటనలకు అర్థం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉన్నది. మీ నాయకత్వం ఎంత డొల్లగా ఉన్నది. మీరు పార్టీ అధ్యక్షుడిగా విఫలం, ముఖ్యమంత్రిగా విఫలం, కేవలం ఒక తండ్రిగా మాత్రమే సఫలం. ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఒక్క లోకేష్ మాత్రమే సంతోషంగా ఉన్నారు. లోకానికి బాధ, లోకేష్కు సంతోషం. ఇది మీ పాలన తీరు. ఈ రోజున మీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అనేక మంది మీ మీద అసంతృప్తి జ్వాలతో రగిలి మీ మీద చేస్తున్నటువంటి దండయాత్ర మీ బలహీనమైనటువంటి నాయకత్వాన్ని తెలియజేయటం లేదా? ఆ రోజున మా 21 మంది శాసనసభ్యులని మీకున్నటువంటి అధికార గర్వంతో, మదంతో, డబ్బుతో కొనుగోలు చేసి మంత్రివర్గంలో కొద్ది మందిని చేర్చుకుంటే
మా పార్టీ బలహీనం కాలా. ఈ రోజున మీ పార్టీ మీ నాయకత్వం మీద చేస్తున్నటువంటి తిరుగుబాటుకు సమాధానం చెప్పాలి. ఈ తిరుగుబాటులో సద్విమర్శలు, అనేక రకాలైనటువంటి అంశాలను ఎత్తి చూపినటువంటి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఇతర కులాలకు అభివృద్ధి పట్ల మీరు చేస్తున్నటువంటి మోసం, వీట్ల మీద వాళ్ళు సంధించినటువంటి ప్రశ్నలకు షోకాజులు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినది సమాధానాలు. మీరిచ్చినటువంటి సమాధానాలు ప్రజలు సంతృప్తికరంగా ఉండే విధంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని డిమాండ్ చేస్తూ, హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన పట్ల ఆయన పార్టీలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యుడు కూడా అనుకూలంగా లేరని, అతి తొందరలోనే చంద్రబాబుకు మరింతగా ఆ శాసనసభ్యులు గుణపాఠాలు చెప్పేటువంటి రోజులు దగ్గరికి వస్తాయని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు గారి మీద ఎవరైనా కూడా సద్విమర్శ చేస్తే వాళ్లను వెంటనే ఆ సద్విమర్శలకు సమాధానం చెప్పకుండా మా పార్టీలో మీరు చేర్చుకుంటున్నారు కదా అనేటువంటి విమర్శలు వాళ్ల మీద వేసి, వాళ్ల వ్యక్తిత్వ హననము చేసి, వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అంశాన్ని పక్కదోరి మళ్లించేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు గారికి సాంప్రదాయము. అంటే అంత బాధ కూడా బాధగా కనపడడం లేదండి. వాళ్ళ ఆవేదన, ఒక బీసీల నాయకుడైనటువంటి గౌతు శివాజీ గారు ఏడ్చినటువంటి ఏడ్పులు, పెడబొబ్బరు, ఆక్రందనలు నిజాలు కావా? బీసీలకు అన్యాయం జరిగిందని దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్లకు మంత్రి పదవులు రాలేదు అనేటువంటి దుగ్ధ మాకు సంబంధించినటువంటి విషయం కాదు. వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు గారికి ఉంది. అది ప్రజలకు కూడా తెలియాలి, ఇంటర్నల్ గా కాదు. వాళ్ళు ప్రశ్నలు బహిరంగంగా వేశారు. బీసీలకు అన్యాయం జరిగింది, కాపులకు అన్యాయం జరిగింది, దళితులకు అన్యాయం జరిగింది అని. ఎక్కడ జరగలేదో చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు గారికి బహిరంగంగా ఉన్నది. ఓకే సార్.